రైట్స్ టీవీ. విశాఖ పరిపాలన రాజధాని కావాలని పోరాటం చేసిన వారందరూ రౌడీలు, గూండాలు. అయితే నేను కూడా గూండానే అని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి భ్రమలో పడి ఉత్తరాంధ్ర జిల్లాలకు తీరని అన్యాయం చేశారని చెప్పారు. నేను ఎలాంటి వాడిని అనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అంటున్న ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల జోరు ఊపందుకుంది. ఉత్తర నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి తమ విలువైనటువంటి ఓటు హక్కును తనకు వేసి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనతో పాటు ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఈరోజు మా ముఖ్యమంత్రి గారి దయ వల్ల మేము ప్రచారం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2022 మే 11వ తారీఖు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని వివరిస్తూ ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి గడప ప్రతి తలుపు కూడా తట్టి అందరితోనూ కూడా మమేకమై వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించాం. ఈరోజు అదేవిధంగా ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే విశేషమైన స్పందన. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, మహిళా సాధికార సంబంధించి కానీ, సామాజికంగా కానీ, అదే కాదు సోషల్ ఇంజనీరింగ్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుర్తుపెట్టుకున్నారు. తప్పకుండా మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి విశాఖపట్నానికి ఘన స్వాగతం పలుకుతామని ప్రజలందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ముక్త కంఠంతో చెబుతూ ఉన్నారు. తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నాం. ఎందుకు కానుక అని అన్నానంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఊహించిన విధంగా, కలకనని విధంగా ఈ నియోజకవర్గానికి 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి కలిగించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఇనార్బిట్ మాల్ కావచ్చు, రెహైజా ఐటీ టవర్ కావచ్చు, ఏఎంసీ మాల్ కావచ్చు, కొత్తగా రాబోతున్న 5 కన్వెన్షన్ సెంటర్ సంబంధించి. అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు కూడా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ శాసనసభ్యులు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. 1 కోటి రూపాయలు కూడా పెట్టుబడి రూపంలో తీసుకురాలేని పరిస్థితి. కానీ ఈరోజు 1450 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సుమారు 15,000 మంది, 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. దానికి కృతజ్ఞతగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. కేకే రాజు గారు ఒక రౌడీ, ఒక గూండా అంటూ కూడా ప్రత్యర్థి చెప్తున్న పరిస్థితి. వాస్తవంగా కేకే రాజు రౌడీ, గూండానా? ఇప్పుడు కేకే రాజు అనేవాడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల తరఫున పరిపాలనా రాజధాని కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. పరిపాలనా రాజధాని కోసం పోరాటం చేసేవాళ్ళు అందరూ కూడా రౌడీలు, గూండాలు అయితే నేను కూడా రౌడీని, గూండానే. ఉత్తరాంధ్ర ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడేవాళ్ళు, నిరసన చేసేవాళ్ళు రౌడీలు, గూండాలు అయితే నేను కూడా గూండానే. నేను ఎప్పుడైనా ఏదైనా ఎక్కడైనా ప్రొటెస్ట్ చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని రకాలుగా అన్ని వసతులు ఉన్న ప్రాంతం. 1995 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతి భ్రమలో పడి అమరావతి పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేయడం జరిగింది. ఈ 28 సంవత్సరాలను కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి ఈరోజు దాన్ని జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయదలుచుకున్నారు. అందులో భాగంగా పరిపాలనా రాజధాని ప్రతిపాదించడం జరిగింది. పరిపాలనా రాజధాని వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది కాబట్టి పరిపాలనా రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మీ స్టాండ్ చెప్పండి అని మాత్రమే మేము శాంతియుతంగా నిరసన చేశాం. పరిపాలనా రాజధాని కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడితే అది రౌడీజం అనుకుంటే వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. అదే నా మీద ఎవరైతే ఈరోజు రౌడీ, గూండాని ఆరోపణలు చేస్తున్నాడో ఆ పెద్ద మనిషిని నేను ఒకటే అడుగుతున్నాను. మీ బీజేపీ మీ హోమ్ మినిస్టర్ మీద తెలుగుదేశం నాయకులు కోడిగుడ్లు, టమాటాలు విసిరి నల్ల బెలూన్లతో దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు?
మీరు ఎక్కడ దాక్కున్నారు? మోడీ గారి మీద తెలుగుదేశం నాయకులు చెప్పులు విసిరి రాళ్ళు విసిరి నిరసన తెలిస్తే ఆ రోజు ఏమయ్యారు మీరు? అంటే మీకు కావాల్సింది చంద్రబాబు నాయుడు మాత్రమే. మీరు ఎక్కడైతే ఏ పార్టీలు ఉన్నారో బీజేపీ సంబంధించిన నాయకుల మీద దాడి చేసినా మీకు పట్టదు, మోడీ గారి మీద దాడి చేసినా మీకు పట్టదు. మీరు ఈరోజు 2014 నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలుగుదేశం కేడర్ని నానా రకాలుగా వేధించారు. జనసేన కేడర్ని, జనసేన కార్యకర్తలను కూడా మీరు నానా రకాలుగా వేధించారు. ఇది వాస్తవం. ఆ వేధింపుల నుంచి కప్పిపుచ్చి ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏదో నేను పరిపాలనా రాజధాని కోసం చేసిన ఉద్యమాన్ని, పరిపాలనా రాజధాని కోసం చేసిన నిరసనని సాకుగా చూపించి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళని ప్రసన్నం చేసుకునే క్రమంలో నన్ను రౌడీగా చిత్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ నియోజకవర్గ ప్రజలకి తెలుసు కేకే రాజు అనేవాడు ఏ విధంగా నిజాయితీతో, నిబద్ధతతో ఈరోజు ఈ నియోజకవర్గంలో సేవకంకితమయ్యారో. 4.5 సంవత్సరాల కాలం పాటు, గడిచిన 4.5 సంవత్సరాలుగా కరోనా లాంటి కష్టకాలంలో కానీ, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన సంఘటన జరిగినప్పుడు కానీ ఈ నియోజకవర్గ కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా సేవలు అందించానో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు వర్షాకాలంలో వానపాములు వస్తాయి, మళ్ళీ తడియారుగానే పోతూ ఉంటాయి. ఈ వానపాములు లాంటి నాయకుల గురించి మాట్లాడే మాటల గురించి ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు. ఎన్ని రకాలుగా నా మీద దుష్ప్రచారం చేస్తే, నా క్యారెక్టర్ని ఏ రకంగా మీరు దిగజారి మాట్లాడితే అంతా కూడా ప్రజల్లో నా విలువ పెరుగుతుంది. 2019లో 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేసినప్పుడు అతి తక్కువ ఓట్లతో తేడాతోనే కేకే రాజు గారు ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024 వచ్చేసరికి 3 పార్టీలు కూడా కూటమిగా ముందుకు వెళ్తున్నాయి. మరి ఇప్పుడు ఆ కూటమిని తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారా? ఈ కూటమి ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన కూటమి. ఈ కూటమికి సరైన సమాధానం చెప్పాలి, తగిన శాస్తి చేయాలి. 2014 నుంచి 2019 వరకు ఈ కూటమి ప్రాంతానికి ద్రోహం చేసిందని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి సరైన సమాధానం చెప్పే విధంగా ఈరోజు ఈ కూటమికి సరైన తీర్పు ఇచ్చే విధంగా చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వడం కోసం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ అక్కడితోనే పోయినాయి. చంద్రబాబు నాయుడు చేయాల్సిన ద్రోహం, చేయాల్సిన తప్పులన్నీ, చేయాల్సిన అన్యాయాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ కూటమిలో ఉన్నప్పుడు చేశారు. కాబట్టి ఈ కూటమిని ప్రజలైతే విశ్వసించట్లేదు. సరైన సమాధానం, చెంపపెట్టులో ఉండే సమాధానం ఈ కూటమికి ఉత్తరాంధ్రలో చెప్పబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకు విశ్వసించరు? చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ప్రతి ఒక్కరికి కూడా విద్యా సంస్కరణలు తీసుకొచ్చి విద్యావంతులు చేస్తున్నందుకు విశ్వసించరా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని తపన తాపత్రయపడి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, హాస్పిటల్స్ విషయంలో కానీ, మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, ఉద్దానం లాంటి సమస్యలు కానీ, అలాంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించినందుకు విశ్వసించరా? ఈరోజు మహిళా సాధికారత సాధించినందుకు విశ్వసించరా? డ్వాక్రా అక్కచెల్లెంలో రుణమాఫీలు చేసి ఆ కుటుంబాల ఆనందాలకు నించినందుకు విశ్వసించరా? ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి దీనికి పెట్టుబడులు స్వర్గధామంగా మార్చినందుకు విశ్వసించరా? నిజాయితీగా, నిబద్ధతగా సుపరిపాలన అందించేందుకు విశ్వసించరా? చంద్రబాబు నాయుడికి అధికార దాహం తప్ప వేరేది ఏదీ లేదు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయన తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళకున్న అనుకూల మీడియాలో వాళ్ళు ఉంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చివరిగా కేకే రాజు గారు గెలుపు ఏ విధంగా ఉండబోతున్నారు? తప్పకుండా నేను ముందే చెప్పాను, ఈ నియోజకవర్గం నా కుటుంబం. అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా కేకే రాజు అనేవాడు మావాడు, కేకే రాజు మావాడు అని ఏకవచనంతో అందరూ నన్ను ఓన్ చేసుకునే విధంగా నేను పనిచేశాను. కేకే రాజు గారు అని ఎవరు అంటారు, కేకే రాజు వస్తున్నాడు రా అంటారు. అంటే నన్ను ఓన్ చేసుకున్నారు. ఏ వీధిలోకి వెళ్ళినా ముసలివాళ్ళు, 80 సంవత్సరాల ముసలివాళ్ళ దగ్గర నుంచి ఊహకు తెలిసిన పిల్లల వరకు కూడా కేకే రాజు అంటే ఏంటో తెలుసు. ఆ విధంగా నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను. ఒక కుటుంబ సభ్యుడు నానుకున్న వాళ్ళు పోటీ చేసినప్పుడు ఎలా ఆశీర్వదిస్తారో తెలుసు. ఒక ప్రభంజనంలో నా గెలుపు ఉండబోతా ఉంది. రైట్. 2024 ఎన్నికలకు సంబంధించి ఉత్తర నియోజకవర్గంలో ప్రభంజనమైనటువంటి గెలుపు తప్పగా ఉంటుందంటూ కూడా కేకే రాజు అయితే చెప్తున్న పరిస్థితి. తనపైన ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రౌడీ, గూండా అంటూ, వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పరిష్కారం కోసం తాను ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు వర్ణించడంలో తప్పు లేదంటున్నారు. అయితే తాను నిజంగా రౌడీని, గూండానైతే నిరూపించాలంటూ కూడా కేకే రాజు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 State TV, విశాఖపట్నం.